నమస్తే జోసఫ్. నమస్తే అండి. ఎట్లున్నావు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఉన్నా. జోసఫ్, మరి నేను ఇప్పుడే చెప్పిన అందరికీ మట్టి మాణిక్యం మా జోసఫ్ అని. మరి మట్టి మాణిక్యం అన్నప్పుడు మరి ఒక్క పాట జానపదం ఒక్కసారి మరి నీ వాయిస్లో అందరికి ఎట్లా ఉంటుందని వినిపించాలి కదా. చలో మరి ఒకటి షురూ చేయి. ఓ పిల్లో సీతాలమ్మ కిర్రాకున్నవే బొమ్మ ఎట్ల కన్నాదో మీ అమ్మ ఎన్నాళ్ళు మలిసిండోవా బ్రహ్మ. ఓ పిల్లో సీతాలమ్మ కిర్రాకున్నవే బొమ్మ ఎట్ల కన్నాదో మీ అమ్మ ఎన్నాళ్ళు మలిసిండోవా బ్రహ్మ. నువ్వు నవ్వుతుంటేనమ్మా నిద్ర పడతలేదే బొమ్మ గుండె కబ్జా చేసినవే గుమ్మ నీ మీద కేసు పెడతానమ్మా. ఉండనిస్తలేవమ్మా ఓ కాడ బండనిస్తలేవే బొమ్మ ఆకలైతలేదమ్మా తిన్నా పైన పడతలేదే బొమ్మ డీసెంట్ గున్నోని పేషెంట్ చేసినవే సీతాలు నాకేదో అయ్యిందయ్యాగమైతున్నరే మా వాళ్ళు గురు చూసి గుల్లేరు తోటి గుండెల కొట్టినవే మాయల పకీరు లెక్కన ప్రాణాలు నువ్వు దాసి పెట్టినవే. ఓ పిల్లో సీతాలమ్మ కిర్రాకున్నవే బొమ్మ ఎట్ల మలిసిండో ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు దర్శిండో ఆ బ్రహ్మ. ఇండైరెక్ట్ నా కోసమే పాట పాడిండు. ఓ పిల్లో సీతాలమ్మ ఏదో ముద్దుగున్నావే గుమ్మ కదా. అవునవును, చూసినావా ఇట్లుంటది జానపదం అంటే ఇట్లుంటది అనమాట. ఎంత బాగా పాడిండు కదా పాటలు. అసలు ఇంతకీ పాటలు పాడాలని ఎందుకు అనుకున్నావు? పాటలు పాడాలంటే నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే ఇంట్రెస్ట్. అది కూడా మెయిన్గా మా నాయనమ్మ నాతో పాడించుకునేది. నేను ఏదైనా పాడితే బాగా పాడుతున్నారా అని చెప్పి కొంచెం ఎంకరేజ్ చేస్తుండే. నానమ్మ పాడేదా పాటలు? నాయనమ్మ పాడేది, నాతో పాడించుకునేది, ఆమె కూడా పాడేది. ఆమె దగ్గర నుంచి వచ్చిందా నీకు పాటలు పాడడం అంటే? ఆమె నుంచి వచ్చింది. తర్వాత మా అమ్మ కూడా బాగా ఎంకరేజ్ చేసేది. ఆమె నాతో పాడేది, ఆమె కూడా పాడించుకునేది అన్నట్టు. సో ఫస్ట్ ఈ పాటలు పాడాలన్న ఫస్ట్ అవకాశం అయితే నానమ్మ దగ్గర నుంచి వచ్చింది నీకు. కానీ ఎట్లా పాడాలి ఏంది అనేది ఎట్లా తెలుసు నీకు? అది బేసిక్గా నేను ఫార్మల్గా ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదండి. చిన్నప్పుడు ఇట్లా పాడుకునేది. అప్పుడు స్కూల్లో మామూలు కాంపిటీషన్స్ అవి పెడుతుండే. అప్పుడు నేను ఆడేయడం నేను నేర్చుకున్నది ఒక జగమంత కుటుంబం అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ నేర్చుకొని స్కూల్లో పాడిన 6th క్లాస్లోనేమో. అప్పుడు పాడితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. జగమంత కుటుంబం అంటే చక్రం సాంగేగా? అవును, చక్రి గారు పాడారు. అది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంటే ఇంక అప్పటి నుంచి నాకు కొంచెం అంటే నేను పాడతానికి కొంచెం తెలిసింది. ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. బేసిక్గా మనం కొంచెం ఆ ప్రైజ్లో వచ్చిందంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా, అట్లా వచ్చింది. ఇంకా స్కూల్లో కంటిన్యూస్గా పాడేవాడిని. తర్వాత అది అయిపోయిన తర్వాత కాలేజ్లో మాది మ్యూజిక్ క్లబ్ ఉండేది, మేమే ఆర్గనైజ్ చేస్తుండే అన్నట్టు. ఆ తర్వాత అది షురూ చేసిన తర్వాత కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక బీటెక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మన తెలంగాణ కూడా వచ్చింది. ఈ అవకాశాలు కూడా కొంచెం రికగ్నిషన్ బాగా వస్తుంది మన తెలంగాణ ఫోక్ సాంగ్స్. మట్టి గొంతులు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా అందరినీ బయటికి తీసుకొస్తుంది. సో మనం ఎందుకు ట్రై చేయకూడదు అనిపించింది. ఇట్లా కొంచెం థాట్ స్టార్ట్ అయ్యి కొంచెం పెరగడం అయింది. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో అంటే ఒక మట్టి గొంతు అనగానే ఒక ఫోక్ సింగర్ అనగానే కంపల్సరీ ఏదో ఒక కాడ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఒక్క పాటనే వాడుంటారు. మరి నీకు ఎట్లా వచ్చింది అవకాశం? నాకంటే నేను అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు ఇట్లా పాడుతుండే కదా, చిన్న చిన్న వీడియోలు అవి చేస్తుండే. అది మా ఫ్రెండ్ ఉన్నాడు, అనిల్ అని ఉండేది మా ఫ్రెండ్. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు లిరిక్స్ రాస్తారు అన్నట్టు. వాడు రీసెంట్గా 2 years బ్యాక్ వాడు 2 లిరిక్స్ రాసి అది ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్న టైంలో నా వీడియోస్ వాడు చూసే ఉన్నాడు. అప్పటికి అన్నతో పాడిస్తే బాగుంటుంది అని చెప్పేసి నన్ను పిలిచిండు అన్నట్టు. అట్లా ఒక సాంగ్ మేము యూట్యూబ్లో పాడి రిలీజ్ చేసిన అన్నట్టు. అంటే అది కంప్లీట్ ఫోక్ కాదు, బట్ ఇక ఆల్రెడీ ఫోక్ ఇవన్నీ నడుస్తున్నాయి కదా, కొంచెం రికగ్నిషన్ వచ్చిన తర్వాత ఇలా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలని అట్లా అనుకుని ఉండే. అది ఫస్ట్ సాంగ్ అది. ఫస్ట్ సాంగ్ మరి మా అందరి కోసం ఒకసారి పాడాలి కదా? ఖచ్చితంగా పాడతాను. కట్టుకున్న గూడు గుండెలోనా పెంచుకున్న శని పైన 2 అక్షరాల ప్రేమకి ఇన్ని శిక్షలెందుకే కంట తడిలో కన్నీరు కూడా నిన్ను వెతుకుతున్నదే తేనె పట్టులోని తేపి జాడ నాకు తెలియలేదులే నీ ప్రేమ వలలోన చిక్కుకున్న నాడు నాకు అర్థమైందిలే కట్టుకున్న గూడు గుండెలోనా పెంచుకున్న శని పైన. ఈ పాట మీ ఫ్రెండ్ రాసిండు, నువ్వు అన్నావు? మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు చింటూ అని అతను రాసిండు, నేను పాడినా అన్నట్టు. సో ఈ పాటకి ఎన్ని వ్యూస్ వచ్చి ఉంటాయి?
దీనికి యాక్చువల్ తక్కువనే వచ్చింది, మేము ప్రమోట్ కూడా చేయలేదు. అది దగ్గర దగ్గర ఒక 5 అంటే నేను షార్ట్ పెడితే దానికి ఒక 70,000 ఏమో వ్యూస్ వచ్చినాయి. ఓకే, గ్రేట్. దీనికి కానీ ఫుల్ సాంగ్ తర్వాత పెట్టినాం, అది ఒక 6,000 7,000 వచ్చినాయి. ఏ ఇయర్లో వాడినావు ఈ పాట? ఇది 2022లో. 22లో. మరి 22 నుంచి ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ పాడుంటావు? అప్పటి నుంచి నేను తర్వాత యాక్చువల్ ట్రై చేసిన మూవీ ఆఫర్స్ వస్తాయని, అంత దీనికి అంత రికగ్నిషన్ వస్తుండేనేమో, అది రాలేదు. తర్వాత నేను కొన్ని డివోషనల్ సాంగ్స్ పాడినా, ఇప్పుడు శివుడిది కానీ సాయిబాబాది కానీ. ఇప్పుడు శివుడు సాంగ్స్ అండ్ అలాగే డివోషనల్ ఇవన్నీ సాంగ్స్ కూడా పాడుతున్నారు కదా మీరు. అంటే యూట్యూబ్లో ఒక్క పాట పాడంగానే ఛాన్స్ వస్తుంది, అంటే సినిమాలలో కూడా ఛాన్స్ వస్తుందని ఎట్లా అనుకున్నారు మీరు? అది వస్తుందని కాదు, యాక్చువల్ ఏంటంటే కనీసం కొంత రీచ్ అవుతుంది కదా, ఎవరైనా చూసి. అంటే యాక్చువల్ బేసిక్ ఏంటంటే నాకు కొంచెం ఎవరైనా అవకాశం ఇస్తే దాని నుంచి ముందుకెళ్ళొచ్చు అని అనమాట. ఇప్పుడు సినిమాలలో అవకాశం రావాలంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఆ పాట పాడడానికి సంగీతం అంటారు, దానికి ఒక ఏమంటారు స్కేల్ అంటారు, టెంపో అంటారు, అన్నీ అంటారు. మరి ఇవన్నీ నువ్వు నేర్చుకున్నావా? నేను నేర్చుకోలేదు, అంటే పర్టికులర్గా సంగీతం గురించి ఫార్మల్గా ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు. కాకపోతే ఇదేంటంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్తో పెరిగింది అన్నట్టు. నీకు ఒక విషయం తెలుసా, సినిమాలలో పాడాలనుకున్న ఫోక్ సింగర్స్కి కూడా ఎన్నో పాటలు పాడిన తర్వాత అవకాశం వచ్చింది. అలాంటిది నీకు ఒక్క పాట పాడంగానే సినిమాలలో కూడా అవకాశం వస్తుంది అనుకోవడం అయితే పెద్ద తప్పే, నన్ను అడిగినంత వరకు అయితే. అది సాధ్యం కాదు కూడా. పెద్ద పెద్ద సింగర్సే మంచి మంచి సంగీతం నేర్చుకొని అంతా నేర్చుకొని అన్నీ నేర్చుకొని కూడా కొంతమంది ఇంకా అక్కడే ఉన్నారు. సో ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ ఎట్లుంది? ఫస్ట్ దానికి ఆన్సర్ చెప్తానండి. అంటే బేసిక్గా ఏంటంటే సాంగ్తోని సినిమాల్లో అవకాశం అది కాదు. నేను అనుకున్నది ఏంటంటే ఆ సాంగ్ పాడాను, యాక్చువల్లీ ఇది ఏదో అవకాశం కోసం పాడలేదు, వాడు ప్రొడ్యూస్ చేస్తున్నాడు పాడాను. దాని తర్వాత ఏంటంటే దాన్ని చూసి ఏమైనా అవకాశాలు వస్తే బాగుండు, ఇంకా నేను కూడా ఎక్కడైనా రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను అన్నట్టు. ఎక్కడైనా ఆడిషన్ కానీ ఏదైనా ఉంటే, ఇప్పుడు నేను సరిగంపకి వెళ్ళాను, అది సెలెక్ట్ అవ్వలేదు, ఇట్లా ఏదైనా అవకాశాలు దొరికితే వెళ్ళాలి అని చెప్పి చేస్తున్నా. అంటే ఆ సాంగ్ సెలెక్ట్ అవ్వలేదు అంటే ఇంకా నాకు తెలిసి ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలని కావచ్చు, అంటే ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోలేదు నేను ఇంకా. మేబీ అదొక రీజన్ అయి ఉండొచ్చు. అంత పెద్ద షోకి అన్నీ నేర్చుకొని అన్నీ తెలుసుకొని వెళ్ళాలి కదా. మరి నువ్వు కనీసం కరెక్ట్గా అన్నీ తెలుసుకొని అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళుంటే పక్కా నువ్వు సెలెక్ట్ అయ్యేటోడివి కదా. కావచ్చేమో, అది నాకంత ఐడియా లేదు యాక్చువల్గా. నెక్స్ట్ టైం కూడా ఆడిషన్కి వెళ్ళాను, అంటే బేసిక్గా అక్కడ సెలెక్ట్ చేసేది కొంతమంది. అవును తెలుసు. సో నువ్వు సెలెక్ట్ అవ్వలేదు అంతేనా? సెలెక్ట్ అవ్వలేదు. యాక్చువల్లీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను కొంచెం బాగానే ప్రాక్టీస్ చేసి బాగానే వెళ్ళాను, అవుతా అని కూడా అనుకుని ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ కాలేదు. ఓకే.